ఓ అర్థమైంది అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగలెట్టేసి వచ్చేసారు. ఇదేగా నీ ఫైలు, ఇదిగో. థ్యాంక్ యూ. పర్లేదు, ఉద్యోగం వెంటనే మానేయకు, సరేనా? కొద్ది రోజులు వెళ్ళి నిదానంగా మానేస్తే డౌట్ రాదు, ఓకేనా? పిలిచావా? లేదే. పర్లేదు గానీ పంచర్ ఏమో మావ నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా, తనకి నీ మీద ఫీలింగ్ వస్తుందేమో, జాగ్రత్త అన్నాడు. సిలిండర్ బేసిక్లీ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ నాన్ సెన్స్. పోరా. కూల్ బడి, థ్యాంక్ యూ. మావ నాకు లేమో చూసు. ఆ పోరు నన్ను పోరా అంది. వద్దొద్దు, కంప్లైంట్ ఏవద్దు సార్, ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం. నీలన్, నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను. ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో 6 ఏళ్లు ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలుకి మార్చారు. ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను. హలో, రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్. అవును మేడం, చెప్పండి. సార్ మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్, తను 4 రోజుల ముందు రిలీజ్ అయింది. థ్యాంక్ యూ. నీలన్, తను రిలీజ్ అయి 4 రోజులైంది. నువ్వు అనుమానించింది కరెక్టే, వచ్చింది కన్యాకుమారి. గొలుసు నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు. ఆ అమ్మాయి మనకు సెట్ అవుతుంది నాన్న. ఆ. తనకేమో 70K, ఆ. తనకి మంత్లీ 90K సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు. ఆ. ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి కష్టపడ్డవా నాన్న? దొంగతనం చేయడం మామూలు మ్యాటరా? అదెంత కష్టం. అవును, మన వృత్తి కష్టమే. అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే, లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే. నానా, ఆ. నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రా. థ్యాంక్ యూ బడి. అదంతా సరే గాని లవ్వు లేదు, డబ్బు లేదు, ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే. సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా కెమెరా చూడగానే ఈయ నిక్కిలించడానికి మేమన్నా జూలో ఉండే కోత. ఎవడ్రా వీడు కోతిలాగే ఉన్నాడు? సార్, ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది. డాడ్, మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నిటిని బ్లాక్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు. ఏమైంది డాడ్? వాట్స్ హ్యాపెనింగ్? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇంకొకడు ఫేస్ ని కవర్ చేసుకుని క్లవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్. ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. సారీ సార్, లేట్ అయింది. ఎంఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికెళ్ళి అర్చన చేయించుకొచ్చాను. ఇదిగోండి సార్ ప్రసాదం. ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీనే కాల్చేశారు. అయ్యో, పంక్చర్. దాన్ని వదలకూడదు గంగా. నిలన్, ఇది నాకు వదిలే. నువ్వు ఎంఎంఏ సంగతి చూడు. నమస్తే సార్. నాకు అనఫిషియల్ గా వచ్చేనే హెల్ప్ చేయాలి. ఏం సార్ హెల్ప్ గిల్ప్ అంటే ఏం చేయాలి సార్? నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కు పంపిస్తాను. అలాగే సార్. మీ వాళ్ళని పంపించి తను ఎక్కడుందో కనిపెట్టాలి. తప్పకుండా సార్. తను ప్రాణాలతో దొరికినా సరే, శవంగా దొరికినా సరే. అలాగే సార్. అమ్మా, బండ్లో పేపర్స్ లేవమ్మా, పట్టుకుంటే వదలరమ్మా. మీరు వెళ్లాల్సిన చోటు దగ్గరేనమ్మా. ప్లీజ్ అమ్మా, దిగి నడిచెళ్ళిపోండి అమ్మా. ఏమా, ఇలా రామా. ఇల్లు ఎక్కడా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే పక్కన కరీంనగర్. ఈ టైంలో ఎక్కడికి? మా చుట్టాలింటికి. ఏముంది బ్యాగ్ లో? ఏమీ లేదు, బట్టలే ఉన్నాయి. ఏది చూపించు. ఏముంది లోపల? రే, సిలిండర్ కాల్ చేస్తున్నారా? ఒక నిమిషం ఉండు. హలో. తీసుకురావడానికి ఒంటరిగా వెళ్ళమంటే కూడా ఎవరో లేడీని తీసుకెళ్ళా. నేనేమన్నా తీసుకుపోలా. తీసుకుపోలేరా? తాగున్నారా? సరే, కేర్ఫుల్ గా ఉండు. మమ్మల్ని చూసుకోవడం మాకు తెలుసు సార్, నేను ఒకసారి ఊతాను సార్, ప్లీజ్ సార్. గలసా నేనా? రే ఉండరా, నాన్నే ఫస్ట్ రా. జాగ్రత్త, మెషిన్ ఊదపోయి మింగేస్తావేమో. ఎక్కడదమ్మా ఇంత డబ్బు? నాదేనండి. మళ్ళీ చేస్తాను, పెట్టే. స్టేషన్ నడవండి. సార్, ఏం సార్ తోలే వాళ్ళకైతే తాగకూడదు, వెనక కూర్చొని వచ్చే వాళ్ళు తాగొచ్చు కదా సార్. మీకు కావాల్సిందేగా, తీసుకోండి ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, పోను సార్. నన్ను వెళ్ళి ఇంటికి వస్తా. నానా, వచ్చేటప్పుడు నాకు ఒక వాటర్ పట్టరా. సార్, ఆవిడ దగ్గర బోల్డంత డబ్బు ఉంది సార్. చూడడానికి అదో టైప్ గా ఉంది సార్. ఎవరు లేరే? సార్, వెనకాల రమ్మన్నా సార్. ఇక్కడే ఉంది సార్. సార్, అది సార్ ఈవిడే సార్. సరిగ్గా చూసావా? ఈవిడేనా? అవును సార్, ఈవిడే సార్. హే, వదలు. చూడు,
చూడ్డానికి వయసులో పెద్దదానిలో ఉన్నావు, మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఏంటి ఇవో. తిప్పికుంటే బాగుంటుంది చెప్తున్నా, వదులు. భయపడ్డావా? ఏదో మంచి మూడ్ లో ఉన్నాను, అందుకే వదిలేస్తున్నా. పో పో. అమ్మా, ఏం పీకింది. గొలుసా ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నట్టున్నారా? ఏంటి బ్రో, ఏదైనా వర్కౌట్ అయిందా? అదేం లేదు మావా, వెళ్ళానా? ఆవిడ మామూలు మనిషి కాదు మావా, ఓ 10-15 మంది సెట్ చేసి పెట్టింది. నేను మన స్టైల్లో ఒక ఆట ఆడుకొని వచ్చాను. ఎవరు నువ్వు? నేను మొత్తం చూసాలే. నువ్వు తోపులా బిల్డప్ ఇవ్వడం చూసాను, తోక ముడుచుకొని రావడం చూసాను. ఫీల్ అవుతున్నాడు కదా. ఉచ్చబోసుకోవడానికి ఆగినప్పుడు నేను గొలుసు చూసేసామే. ఎవరితోనూ చెప్పకు. హే. నాన్న అదేదో పెద్ద రౌడీ బేబీలా ఉందే. ఇలా చూడు, మన వృత్తిలో మాత్రం దొరికితే దున్నేస్తారు, చిక్కితే చీరేస్తారు. నీ ఎంతో పంచులు ఆపుతావా నాన్న? అది కాదు నాన్న, ఆవిడ దగ్గర చాలా డబ్బు ఉంది. సార్, మీరు పంపించిన ఫోటోలో ఉన్న ఆవిడ్ని కనిపెట్టాం, కానీ పట్టుకోబోయేటప్పుడు ఏంటో చెప్పయ్యా. తలకి దెబ్బ తగిలి చచ్చిపోయింది. మాకు దొరికిన ఆ పని చేసేవాళ్ళం అయ్యా. బాడీని మేడ్చల్ కూడా తీసుకురా, అక్కడ మాట్లాడుకుందాం. ఓకే సార్. దాన్ని తీసుకెళ్లి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు. దాన్ని మనమే లేపేస్తే దాని దగ్గర ఉన్న డబ్బన్నా కొట్టేయచ్చుగా. రే త్వరగా కంచి బయలుదేద్దాం. ఈ లోకరు మా కిందకి దిగో, పక్కనే స్టేషన్ ఉంది, సంతకం పెట్టాలి. దిగోమా. పోలీసులు అదే చేస్తున్నారు. వీడేతి త్వరగా. బ్యాగ్ ఇవ్వే, ఇవ్వమంటే ఇవ్వే, కావాలేదా? ఇవ్వలేదు అనుకో నిన్ను. ఇవ్వమంటే ఇవ్వు. పోలీసు వాడి మీద చేసుకుంటావా? బావా ఎలా వైరల్ అవుద్దో చూడు. It's fake one. Fake. It's not the treatment. It's not the treatment. This is a real one. ఆ కళ ఒకప్పుడు ఉండేది. దాని పేరు అడిమురై.
ఆత్మరక్షణ కళల్లో మొట్టమొదటిది. అడిమురై దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ. అడిమురైలోని సైలాత్, కరహతి, మల్లు వంటి యుక్తులే ఈ రోజు ప్రపంచంలోని పలు దేశాల్లో సిలాత్, జూడో, కరాటే, అఖీడో అని రూపాంతరం చెందాయి. మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చిందే. తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు. ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కనుమరుగయ్యింది. ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించే వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎలా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తలకు దెబ్బ తగిలి చనిపోయింది కదా. సారీ సార్. కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజిన వీడియో వైరల్ అయినందువల్ల వీళ్ల మీదే తప్పుందని కమిషనర్ కేసు క్లోజ్ చేయమన్నారు. మీ ట్రీట్మెంట్ కి సెట్ అవ్వదు. ఏంటి? దీనికి అడిమురయ్యే వైద్యం. అకాడమీలో ఫైర్ అయినందువల్ల ప్లేయర్స్ కి సేఫ్టీ లేదని ఎంఎంఏని ఆపేయమంటున్నారు. టెక్నికల్ డైరెక్టర్ ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను. నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చేలోగా తను చనిపోయిందని న్యూస్ వినాలి. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? వీడు చిన్నోడు పంచర్, వీడు పెద్దోడు పటాసు, నేను గొలుసు. ఎలా ఉన్నారు నా వారసులు? నీ దగ్గర ఎంత కొట్టేశాడమ్మా? చెప్పమ్మా, ఇచ్చేస్తాను. ఇలా ఇంటికొచ్చి కొట్టే పని పెట్టుకోవద్దు, గౌరవం పోద్ది. ఇదేంటి కత్ నన్ను క్షమించమ్మా, నా పరిస్థితి అటువంటిది. మరో దారి లేక దొంగగా పెంచాను. ఇక లేడనుకున్నాను. వాణ్ణి మళ్ళీ నాకు చూపించారు. మీకెలా? వాడెక్కడున్నాడు? బ్రో పెద్దొండ తీ బ్రో. పెద్దొండా? ఇది ఓకేనా చూడు. ఎందుకురా కోతిలా లాక్కుంటావు? అడిగితే ఇస్తానుగా. బ్రో మెక్కే విషయంలో నేను కోతినే బ్రో. అందులో డౌటే లేదు బ్రో. బ్రో నాకోడు చాలా సేపటి నుంచి లైన్ వేస్తున్నాడు. వాడి గోల్ ఏంటో చూసి వస్తా. కిండర్ జాయ్ ఉందా? లేదా? మరెందుకు కొట్టు పెట్టుకుని ఉన్నావు? ఏంది డార్లింగ్, చాలా సేపటి నుండి నన్ను గుర్రమని చూస్తున్నా. ఈ కోతి ముఖం నువ్వేనా అని చూస్తుండా. రేయ్ నేనే రాదే. ఆ పిక్సెల్ ఏంటి? కొత్త మొబైల్ కొనుక్కోవచ్చుగా. ఏయ్ అకాడమీని తగలెట్టి ఎలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు చూడు. బ్రో అక్కడ మీరు తగలెట్టింది మనమేం తెలిసిపోయింది బ్రో. త్వరగా రా బ్రో. ప్రస్తుతం మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు. దయచేసి వెంటనే రీఛార్జ్ చేయండి. ఇక్కడ టవర్ అందట్లేదమ్మా. ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. మీరు లోపల కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మంచి శాలరీ. ఇంకో 2 రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు. ఏడు సుమతక్క లావైపోయావు. సన్నగా ఉంటే పెళ్లి చేసుకుంటావా? ఏ రేంజ్ లో వెళ్ళావంటే ఏదో ఒక రోజు పేలిపోతావు. జరుగు బ్రో. చెప్పు సిలిండర్. ఏ ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ అటెండ్ చేయాలి. ఏంటి మ్యాటర్? ఆ రోజు ఆ లేడీ గురించి అడిగితే తెలియదని చెప్పావు. ఇప్పుడు ఆవిడేమో మీ ఇంట్లో ఉంది. మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారా? అసలే పంచర్ ఫోటో చూసి మమ్మల్ని తరుగుతున్నారని మేము పరిగెడుతుంటే, ఇలా చూడు, నేను దొరికిపోతే ఊరికే వదలను. నిన్ను నీ బాబుని కలిపి ఇరికించేస్తా. ఇక్కడ ఉన్నారా? కనిపెట్టావా? చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నావరా? హలో సార్, మిమ్మల్ని చంపడానికి వచ్చిన లేడీని చూశాను సార్. చూసావా? ఎక్కడ? మేడ్చల్ గోడౌన్ దగ్గర. ఓకే నేను చూసుకుంటాను. చెప్పు నీలన్. కన్యాకుమారి మన మేడ్చల్ గూడెంలో ఉందని దాన్ని లేపే లేపే లేపే. మీ పేరు కన్యాకుమారి కదా? గోలుస్ అంకుల్ మిమ్మల్ని మేడ్చల్ గోడౌన్కి రమ్మన్నారు. అది ఎక్కడుందో నాకు తెలీదమ్మా. నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను. రండి. నువ్వు పడి తీసుకురారా. అన్నా
ఈవిని మేడ్చల్ గోడౌన్ దగ్గర దించేయండి. అలాగమ్మా. హలో రే ఎక్కడున్నారా? అన్నా ఆడే దొరుకుతున్నా రే పనిరా పని. అది ఎక్కడుందో తెలిసింది, వెంటనే మేడ్చల్ గూడానికి వచ్చేయండి. అన్నా ఆడు దొరికిపోతాడన్నా పక్కనే ఉన్నాడు. మనకు అదే ముఖ్యం రా, వెంటనే రండి. రే మేడ్చల్ కూడా పని.